హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్ అటెంప్ట్ చేయడం జరిగిందనమాట అండి. ఒక మంచి బుల్లిష్నెస్ అనేది అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. సో నిఫ్టీ ఫర్ దట్ మ్యాటర్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఆల్ టైమ్ హై అనమాట అండి. 22126 అనమాట అండి. సో ప్రీవియస్గా 22115 రైట్. సో అదేవిధంగా 22124 అంటే ఇట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట. టెక్నికల్గా 22126 అనమాట. అంటే ప్రీవియస్గా ఏదైతే ఉందో ప్రీవియస్ 22124 కంటే ఒక 2 పాయింట్లు ఎక్కువ అనమాట అండి. 22126 దగ్గర కిందకి జారడం జరిగిందనమాట అండి. లాస్ట్లో టువర్డ్స్ క్లోజింగ్ ఆఫ్ ద మార్కెట్ ఎస్పెషల్లీ. సో ఈ డిప్ అయితే మనం ఆఫ్టర్నూన్ సెషన్లో అబ్జర్వ్ చేయడం జరిగింది కదా. సో సివియర్ ఫాల్ అనేది మనం 12:30 తర్వాతే మనం చూడడం జరిగింది అనమాట. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది అనమాట అండి. ఓకే, బట్ త్రూ అవుట్ ద డే ఇట్ వాస్ ట్రైంగ్ టు హోల్డ్ అనమాట అండి. ఆ లెవెల్ హోల్డ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ప్రీవియస్గా ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ మేనేజ్ టు గో అబోవ్ 21,800 లెవెల్స్ దాటితే కనుక సో దెర్ ఈస్ ఎ గ్యాప్. ఇక్కడ గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 22,000 మార్క్ ఛాన్స్ ఉందని చెప్పి మనం అనుకున్నాం కదండి. సో ఇన్ఫ్యాక్ట్ ఆ గ్యాప్ ఈరోజు ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట అండి. గ్యాప్ హ్యాస్ గాట్ ఫిల్డ్ అనమాట అండి. గ్యాప్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్, రైట్. సో గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది అండ్ తర్వాత అది సస్టైన్ అవ్వలేదు అనమాట అండి. సో ఇమీడియట్గా మళ్ళీ ఒక సెల్లింగ్ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. సో ఇమీడియట్గా సెల్ ఆఫ్ అనేది మార్కెట్లో మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనమాట అండి. సో క్లియర్ కట్గా సో ఇప్పుడు నౌ అగైన్ లైక్ ఇట్ ఫార్మ్డ్ డబుల్ టాప్ లాగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో డబుల్ టాప్ ఫార్మేషన్ లాగా. సో మీరు ఎగ్జాక్ట్గా చూస్తే కనుక ప్రీవియస్ లెవెల్ దగ్గర నుంచే రైట్. సో రిజెక్షన్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. అంటే జస్ట్ ఒక 2 పాయింట్లు మనం చూసాం కదా ఫ్రెండ్స్, పైకి వెళ్ళడం జరిగింది బట్ కానీ సో పడిపోవడం జరిగింది అనమాట అండి. సో అయితే కొంచెం అవర్లీ టైం పీరియడ్ అలా చూస్తే కనుక ఈ గ్యాప్స్ అవి కొంచెం తగ్గి మనకి కొంచెం పిక్చర్ ఇంకా కొంచెం బెటర్గా రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఓవరాల్గా సో కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ లాగా ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి. బట్ కానీ ఇట్ హ్యాస్ టు ఫార్మ్ అనమాట అండి. మేబీ ఇట్ విల్ ఫార్మ్ కప్ అండ్ హ్యాండిల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్. సో తర్వాత బ్రేక్అవుట్ వస్తుందేమో, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి, రైట్. సో ఫార్ అయితే మాత్రం హయ్యర్ లెవెల్లో ఇట్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. సస్టైన్ అవ్వట్లేదు, సైడ్ వేస్గా వెళ్ళిపోతుంది తప్ప ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వట్లేదు అనమాట అండి. సో క్యాండిల్ విక్ బట్టి మీకు అర్థమవుతుంది అనమాట అండి. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది సో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది మనకి సో క్లియర్గా ఇక్కడ విజిబుల్గా కనిపిస్తుంది అనమాట అండి, రైట్. సో అదేవిధంగా కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో కూడా యూజ్ రెడ్ బార్ అనమాట అండి. బేరిష్ ఎన్గల్ఫ్ అండ్ రెడ్ బార్ అనేది క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట అండి. సో అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను చెప్పినట్టుగా గ్యాప్ ఐ థింక్ ఇట్ అటెంప్టెడ్ అనమాట అండి. బట్ కానీ చాలా దూరం ఉంది కదా, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ అయితే రావట్లేదు, రైట్. సో నిఫ్టీ సమ్హౌ ఇట్ ఈస్ మేనేజింగ్ స్ట్రెంత్ వస్తుంది. మేబీ రిలయన్స్ వల్ల అయ్యి ఉండొచ్చు అనమాట అండి. మేబీ రిలయన్స్ ఈజ్ హెల్పింగ్ ఇట్ టు సస్టైన్ అనమాట అండి. సో ఆర్ ఐటీ స్టాక్స్ అనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీ నుంచి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ నుంచి ఎటువంటి సపోర్ట్ రావట్లేదు అనేది మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి, రైట్. ఓకే అండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో వన్స్ అగైన్ స్టిల్ మళ్ళీ నెగిటివ్గానే క్లోజ్ అవడం అయితే జరిగిందనమాట అండి. అట్లీస్ట్ నిఫ్టీ హ్యాస్ టచ్డ్ న్యూ లైఫ్ టైమ్ హై లెవెల్స్కి వెళ్ళింది మళ్ళీ, బట్ ఫెల్ డౌన్. బట్ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ స్ట్రగ్లింగ్ అనమాట అండి. ఇంకా చాలా లో లెవెల్లోనే ఉండడం జరిగింది, రైట్. అయితే ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ డేటా కూడా అప్డేట్ అయిందనమాట అండి. ఇద్దరు నెట్ బయ్యర్స్ అండి, ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా. డిఐఎస్ 2,400 కోట్లు బై చేశారు. ఎఫ్ఐఎస్ నథింగ్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, నామినల్గా ఉంది కాబట్టి. అండ్ నిఫ్టీ 50లో అరౌండ్ 40 కంపెనీస్ పెరిగాయి. నిఫ్టీ 500 270 కంపెనీస్ దాకా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో దెర్ ఈజ్ సమ్ అమౌంట్ ఆఫ్ బయింగ్ అనమాట అండి, ఎస్పెషల్లీ లైక్ హాస్పిటాలిటీ సెక్టర్ కానివ్వండి, రైట్. అదేవిధంగా కొన్ని లైక్ పెట్రోకెమికల్ రిలేటెడ్ అనమాట అండి. సో మీరు క్యాస్ట్రాల్ చూడండి, ఐఓసి చూడండి, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ అన్నీ కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఇంట్రాడేలోనే అబ్జర్వ్ చేస్తాను అనమాట అండి. సో అవి చాలా బాగా మంచి మూమెంట్ అయితే ఆ స్టాక్స్లో, పర్టికులర్ స్టాక్స్లో రావడం జరిగిందనమాట. లుక్ ఎట్ దీస్ అలారమ్స్, టీవీ, తాజ్, జీవీకే, రైట్. సో హోటల్స్ కానివ్వండి అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్లో సో మొమెంటమ్ అయితే కనిపించింది ఫ్రెండ్స్, రైట్. అండ్ లెట్ హ్యాస్ హ్యావ్ ఎ లుక్ ఎట్ గ్లోబల్ ఇండిసెస్ ఫస్ట్. గ్లోబల్ ఇండిసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అనమాట అండి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. గ్లోబల్ మార్కెట్స్ డైరెక్షన్ బట్టే మన మార్కెట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి. బట్ ఇండియా విక్స్ కూల్ అయినట్టు అవ్వింది, బట్ అగైన్ స్లోలీ ఇట్ ఈస్ ఇంచింగ్ హైయర్ అనమాట అండి ఈరోజు. బట్ స్టిల్ ఇట్ ఇస్ ఓకే. సో అలార్మింగ్ లెవెల్స్లో అయితే లేదనమాట అండి, ఓకే. అండ్ గ్లోబల్ మార్కెట్స్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ అన్నీ కూడా ఓవరాల్గా గ్రీన్లో ఉండడం జరిగింది. నిన్న రికవరీ అనమాట అండి. యాక్చువల్గా వీ డిస్కస్డ్ మొన్న చాలా బేరిష్గా ఉంది, టెక్ స్టాక్స్ అన్నీ పడిపోయినాయి, నాస్డాక్ ఇవన్నీ మనం అనుకోవడం జరిగింది. బట్ లుక్ ఎట్ దిస్ బౌన్స్ అగైన్. నేను ఏదైతే ఫాల్ వచ్చిందో 1% ఈరోజు మళ్ళీ గెయిన్ వచ్చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ స్టిల్ హోల్డింగ్ ద 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ అనేది నాస్డాక్ హోల్డ్ చేయడం అనేది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్.
అండ్ కమింగ్ టు ద సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందంటే పిఎస్యూస్ అనమాట అండి. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నేను చెప్పాను కదండీ, ఆయిల్ అండ్ గ్యాస్ రిలేటెడ్ కానివ్వండి, మొత్తం పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ చాలా వండర్ఫుల్గా పెరగడం జరిగింది. మెటల్స్ దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్. మనం అది కూడా డిస్కస్ చేసాం. మెటల్స్ వన్స్ అగైన్ మేబీ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ న్యూ లైఫ్ టైమ్ హై రైట్ చూడండి. సో వండర్ఫుల్గా మెటల్స్లో అయితే పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది. పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ ఐటీ లుక్ ఎట్ దిస్ ఇస్ ద రీజన్ అనమాట నిఫ్టీ హోల్డ్ అయింది. సో నిఫ్టీ హోల్డ్ అవ్వడానికి కంట్రిబ్యూట్ చేసింది ఐటీ అనమాట అండి ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ బౌన్స్ వచ్చింది కదా. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ ద లీస్ట్ సెక్టర్, మీరు చూడొచ్చు క్లియర్గా అర్థమైపోయింది కదండి. అయితే నిఫ్టీ హోల్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, సో రెండు హెవీ వెయిట్స్ చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, ఐటీ ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ రైట్. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రైట్, ఇవి మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అదర్ దాన్ దట్ ఆల్ సెక్టర్ ఇండస్ట్రీస్ దే క్లోజ్డ్ ఇన్ గ్రీన్ అండ్ డీసెంట్గా సో క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇన్ఫ్రా కూడా 1.5% పెరిగింది, రియాలిటీ ఆల్మోస్ట్ 1% పెరిగింది, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నీ కూడా బాగానే ఉన్నాయన్నమాట అండి. ఓకే, సో యాక్చువల్గా చాలా స్టాక్స్లో బాగానే మొమెంటమ్ సర్క్యూట్స్ రైట్. సో ఇన్ఫ్యాక్ట్ నిన్న మనం షేర్ చేసిన వన్ ఆఫ్ ద స్టాక్స్లో కూడా ఈరోజు సర్క్యూట్ రావడం జరిగిందనమాట అండి. సో ఐ థింక్ ఓకే, సో అది వేరే గ్రూప్లో షేర్ చేయడం జరిగింది రైట్. ఓకే అండి. సో ఓవరాల్గా మనం కొన్ని స్టాక్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, అండ్ యూట్యూబ్ కామెంట్స్లో కూడా మీరు కొన్ని స్టాక్స్ గురించి అడిగారు కదా. సో లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్ అనమాట అండి. సో అయితే ఈరోజు ఐ హ్యావ్ 2 స్టాక్స్ విత్ యూ గైస్. నిన్న ఐ థింక్ యారిస్ అయితే మనం డిస్కస్ చేసాం, బట్ ఈరోజు డిసప్పాయింట్ చేసింది అనమాట అండి. ఆల్మోస్ట్ 4% దాకా పడిపోవడం జరిగింది. సో యాక్చువల్గా ఇట్ ఈస్ లుకింగ్ గుడ్ యాక్చువల్గా. సో ఓవరాల్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ బాగానే ఉందన్నమాట, బట్ షార్ట్ టర్మ్ ఇంట్రాడేకి సో ఈరోజు నెగిటివ్గా ఉండడం జరిగింది రైట్. సో అండ్ ఈరోజు నేను మీతో 2 స్టాక్స్ షేర్ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, దట్ ఈస్ కైటెక్స్ గార్మెంట్స్ అనమాట అండి. కైటెక్స్ గార్మెంట్స్ చూస్తే కనుక సో ఒక వండర్ఫుల్ ప్యాటర్న్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సిమిలర్ ప్యాటర్న్ గురించి ఆల్రెడీ మీకు లాస్ట్ టైం నేను డిస్కస్ చేయడం జరిగింది కదా. సో మీరు అందరూ కూడా కరెక్ట్గా ఆన్సర్ చేశారు ఫ్రెండ్స్ రైట్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అండి ఇక్కడ ఫార్మేషన్ అవ్విందనమాట అండి. 350 లెవెల్ దాటితే ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్అవుట్ అయినట్టు కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మాత్రమే మనం దీని గురించి థింక్ చేయొచ్చు అనమాట అండి రైట్. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఎన్బిసిసి అనమాట అండి. లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్. సో లుక్ ఎట్ దిస్ క్రేజీ మూవ్ అనమాట అండి. 40 రూపాయలు ఉన్న స్టాకు 160 రూపాయలు అంటే సో 4x విత్ ఇన్ 1 ఇయర్లో 4 టైమ్స్ రిటర్న్స్ అనేవి ఈ స్టాక్లో రావడం జరిగిందనమాట అండి. అండ్ స్టిల్ ద చార్ట్ ఈస్ లుకింగ్ రియల్లీ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో వండర్ఫుల్ రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా చూస్తే కనుక సో ఒక మంచి లైక్ ఎన్ ప్యాటర్న్ లాగా మనం చూడొచ్చు అనమాట అండి రైట్. సో మంచి ఎన్ ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ రావడం జరిగింది అనమాట, విచ్ ఈస్ కన్సిడర్ టు బి వెరీ మచ్ బుల్లిష్ అనమాట అండి. సో జనరల్గా బుల్లిష్ ప్యాటర్న్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని. సో ఒక మంచి అప్ ట్రెండ్ తోటి అండ్ హ్యూజ్ వాల్యూమ్స్, లుక్ ఎట్ దీస్ వాల్యూమ్ స్పైక్స్ అనమాట అండి రైట్. సో మంచి వాల్యూమ్స్ తోటి వండర్ఫుల్గా ట్రెండ్ అయితే ఉందన్నమాట అండి. సో డిస్క్లైమర్, నేను కొంచెం ట్రాకింగ్ పొజిషన్ తీసుకోవడం జరిగిందనమాట అండి. అండ్ అప్ ట్రెండ్ కంటిన్యూ అయితే ఐ విల్ బి యాడింగ్ రైట్. సో అయితే చాలామందికి అర్థం అవుతుంది ఇదేంటి, చాలామంది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు ఇదేంటి ప్రైస్ పెరిగిపోతూ ఉంటే కొంటున్నామంటే రాజు, షేర్ ప్రైస్ తగ్గినప్పుడు కదా కొనాలని. బట్ కానీ సో పెరిగే స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి అనమాట అండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఐఓసి చూడండి, లుక్ ఎట్ దిస్, పెరుగుతుంది స్టాక్, ఇంకా పెరిగింది, ఇంకేమవుతుంది, మనం ఎగ్జిట్ అయిపోతే రియల్లీ వీ కెనాట్ గెట్ దట్ ఫ్రూట్ అనమాట అండి. ద ఎక్స్టెంట్ ఆఫ్ రిటర్న్ సో మార్కెట్ విల్ డిసైడ్ రైట్. మార్కెట్ ఈజ్ సుప్రీం, బట్ కానీ ముందే మనం వచ్చేస్తుంటాం. బట్ ఈ ప్యాటర్న్ ప్రకారం చూస్తే కనుక సో ఇట్ క్యాన్ గివ్ అరౌండ్ 16-20% రిటర్న్ ఇవ్వచ్చు అనమాట అండి, బ్రేక్అవుట్ అయిన తర్వాత నుంచి స్టిల్ ఆన్ ద వే అనమాట అండి. సో ఆ డైరెక్షన్ ఆల్రెడీ ఇది కూడా మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్ ఫాలో అవుతున్నారో యూ నో ఇట్ వెరీ వెల్. షార్ట్ టర్మ్ టార్గెట్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. సో ఆ దిశగా స్టాక్ అయితే దూసుకుపోతుంది అనమాట అండి. సో బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అన్నీ కూడా బడ్జెట్ తర్వాత ఈ స్టాక్స్లో మొమెంటం వచ్చిందనమాట అండి. మేబీ డైవెస్ట్మెంట్స్ అలాంటి ప్లాన్స్ అవి ఏమీ లైక్ స్పెసిఫిక్గా ఎక్కడ డిస్కస్ చేసినట్లేదు. సో మేబీ దట్ కుడ్ బి ద రీజన్. అండ్ కొన్ని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ ఐటీసీ కూడా వేరే ట్యాక్సెస్ ఇంకా వేరే ఇంప్లికేషన్స్ ఏం లేవు కాబట్టి రైట్. సో అండ్ బీపీసీఎల్, లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ చార్ట్, అప్వర్డ్ స్లోపింగ్, అప్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ బ్రేక్అవుట్ అవ్వింది. అండ్ లుక్ ఎట్ దిస్ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రైజ్ యాక్షన్ అనమాట అండి రైట్. సో వండర్ఫుల్ ప్రైజ్ యాక్షన్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. సో స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్, మేబీ 4 డిజిట్స్కి వెళ్ళిపోతా అన్నట్టుగా అంత మొమెంటం అయితే కనబడుతుంది వాల్యూమ్స్. సో ఇలాగ సెలెక్టెడ్ స్పెసిఫిక్ సెక్టర్స్లో స్టాక్స్లో మొమెంటం బాగుందన్నమాట అండి. సో అదేవిధంగా హాస్పిటాలిటీ లైక్ హోటల్ ఇండస్ట్రీకి సంబంధించింది కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవచ్చు, లైక్ రాయల్ ఆర్చిడ్ హోటల్ అని, సో జీవీకే, తాజ్ జీవీకే. సో ఇలా కొన్ని స్టాక్స్ స్టడీ చేయండి ఫ్రెండ్స్, ఆల్ ఆర్ గివింగ్ సమ్ గుడ్ బ్రేక్అవర్స్ అంటే ప్యాటర్న్స్ అవి ఫామ్ అవుతున్నాయి అనమాట అండి రైట్. ఓకే, సో ఇవన్నీ కూడా యూ కెన్ కీప్ ఇన్ వాచ్ లిస్ట్ అనమాట అండి రైట్. సో లక్ష్మీపతి గారు అయితే ఇంకా దీపక్ నైట్రేట్ గురించి అడిగారు మాట అండి. ఓకే, యూట్యూబ్ కామెంట్స్లో అడిగారు మాట అండి రైట్. లెట్ us హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్ చార్ట్ రైట్. సో దీపక్ నైట్రేట్ చార్ట్ చూస్తే కనుక ఎస్ లుక్ ఎట్ దిస్.
సో ప్రైస్ ఈజ్ మేకింగ్ హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు క్రాస్ సర్టెన్ లెవెల్స్ అనమాట అండి. సో ట్రెండ్ అయితే అంత ఆప్టిమిస్టిక్గా లేదండి. సో లక్ష్మీపతి గారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో సైడ్ వేస్ ఉంది. ఇలాంటి స్టాక్స్లో మనం హోల్డ్ చేసి ఉండడం మీరు ఆలోచించండి. 2021 నుంచి అంటే లైక్ ఫర్ ద లాస్ట్ 2 years ఇట్ డిజెంట్ డెలివర్ ఎనీ రిటర్న్ అనమాట. ఇట్ డిడెంట్ గివ్ ఎనీ రిటర్న్స్ టు ద ఇన్వెస్టర్. 2 సంవత్సరాల నుంచి ఏ విధమైన లాభం రాలేదు. అలా ఇన్వెస్ట్ చేసి కూర్చుని మీరు యావరేజ్ చేసి కూర్చుని అలా ఉంటే కనుక సో రిటర్న్ రాలేదన్నమాట, రైట్. బట్ ఇట్ వాజ్ ఎ మల్టీ బ్యాగర్ అన్డౌటెడ్లీ. సో ఇట్ వాజ్ ఎ మల్టీ బ్యాగర్ ట్రెమండస్ ర్యాలీ అనేది ప్రీవియస్గా మనం విట్నెస్ చేసాం అనమాట అండి. బట్ నౌ ఇట్ ఈస్ అండర్ కన్సల్టేషన్ అనమాట, రైట్. ఒక్కొక్కసారి కన్సల్టేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి రైట్ లాస్టింగ్ ఈవెన్ మోర్ టైమ్ అనమాట అండి. సో వన్స్ ఈ జోన్ బ్రేక్ అవ్వాలి, రైట్. సో ఆ జోన్ బ్రేక్ అయితే కనుక దట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్ అనమాట అండి. సో అన్డౌటెడ్లీ ఫండమెంటల్స్ ఎవ్రీథింగ్ అంతా బాగానే ఉంటుంది, బట్ కానీ టెక్నికల్స్ కూడా ఒక్కొక్కసారి మనం ఫాలో అవుతుండాలన్నమాట అండి. సో కొంచెం అన్జూమ్ చేసి మీరు లాంగ్ టర్మ్ వ్యూతో చూస్తే కనుక ఇట్ ఈజ్ అబౌట్ టు బ్రేక్ అనమాట అండి. ఒక మంచి సిమెట్రికల్ ట్రయాంగిల్ ఫార్మేషన్ అవుతుంది. బట్ మేబీ ఇట్ విల్ టచ్ ద లోయర్ ట్రెండ్ లైన్ 1900 లెవెల్స్ రావచ్చు. బట్ బ్రేక్అవుట్ అయితేనే సమ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి. ఫండమెంటల్గా నో డౌట్ ఇట్స్ ఎ గుడ్ కంపెనీ, బట్ కానీ టెక్నికల్లీ ఇట్ సీమ్స్ కొంచెం సైడ్ వేస్గా క్లియర్గా కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కిరణ్ కుమార్ గారు మదర్సన్ సుమి వైరింగ్ గురించి చెప్పమన్నారు అనమాట అండి. ఓకే, సో మదర్సన్ సుమి ఐ థింక్ ఇది నేను యాక్చువల్గా ఐ వాజ్ అబౌట్ టు షేర్ అనమాట అండి. సో నా లిస్ట్లో కూడా రావడం జరిగింది, రైట్. ఓకే, బట్ కానీ ఇక్కడ ఈ ప్రైజ్ యాక్షన్ చూసి స్ప్లిట్ తర్వాత అది కొంచెం ఈ క్యాండిల్ ఇది సమ్హౌ ఐ ఫెల్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఈ స్టాక్ నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నిన్నే బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో బట్ క్లీన్ ప్రైజ్ యాక్షన్లా కనిపించలేదు చార్ట్ కొంచెం, రైట్. సో ఎందుకంటే ఇది డీమెజర్ అయిన తర్వాత కంపెనీ కదా. సో బట్ ఓకే, సో థింగ్స్ ఆర్ మేనేజ్మెంట్ మీకు తెలుసు కదండి, మదర్సన్ సుమి వెరీ డైనమిక్ అండ్ సో మేనేజ్మెంట్ ఈజ్ వెరీ గుడ్ అనమాట అండి. సో బట్ ఇండివిజువల్ కంపెనీ ఆస్పెక్ట్లో చార్ట్ పరంగా చూస్తే కనుక అంత లైక్ ఇట్స్ నాట్ ఏ లైక్ డీసెంట్ చార్ట్, లిక్విడిటీ కొంచెం బాగుండి ఆ టైప్ స్టాక్లా కనిపించలేదు. అండ్ ఈవెన్ దో ఇట్ విల్ నాట్ గివ్ కంటిన్యూస్ ఫ్లోర్ లైక్ కంటిన్యూ అప్ ట్రెండ్ లాగా ఇవ్వదన్నమాట అండి. ఇట్ విల్ టేక్ అవుట్ స్టాప్ లాస్ రావచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూతో మీరు ఉండగలిగితే సో మేబీ 60 స్టాప్ లాస్ తోటి మేబీ యూ కెన్ హోల్డ్ అనమాట అండి. సో ఇట్ ఆల్సో ఫార్మ్డ్ కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్. సో ఒక రకంగా చూస్తే కనుక వీక్లీ టైం ఫ్రేమ్లో ప్యాటర్న్ అయితే కంప్లీట్ అయింది, బ్రేక్అవుట్ అయింది. బట్ కానీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇట్ టేక్స్ టైం. ప్రైజ్ యాక్షన్ అనేది సడన్గా స్పర్ట్ వస్తుంది, మళ్ళీ సడన్గా సైడ్ వేసి చాలా కాలంగా వెళ్ళడం అనేది ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ స్టాక్లో కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్పుడు అయ్యో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ. అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా మన ఛానల్ గురించి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.